బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి మాయల ముఠా కలకలం రేపింది. మహిళా వేషంలో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అమాయకులను టార్గెట్ చేసి మహిళా పేర్లతో మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గుప్త నిధులు, దయ్యాల పేర్లతో లక్షల రూపాయల వసూలు చేశారని తెలిపారు. శాంతి పూజల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు కాజేసినట్లు నిర్ధారించారు. మహిళా వేషధారణలో పలువురిని నమ్మించినట్లు వెల్లడైంది. పెళ్లి పేరుతో కూడా పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులతో మోసాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి మాయల ముఠా కలకలం రేపింది. మహిళా వేషంలో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అమాయకులను టార్గెట్ చేసి మహిళా పేర్లతో మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గుప్త నిధులు, దయ్యాల పేర్లతో లక్షల రూపాయల వసూలు చేశారని తెలిపారు. శాంతి పూజల పేర్లతో ప్రజల నుంచి భారీగా డబ్బులు కాజేసినట్లు నిర్ధారించారు. మహిళా వేషధారణలో పలువురిని నమ్మించినట్లు వెల్లడైంది. పెళ్లి పేరుతో కూడా పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. బాధితులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులతో మోసాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. ఏదైతే మదనపల్లెలో దారుణ ఘటన అంటే ఏదైతే ప్రజలను మోసం చేయడానికి పెద్ద ఎత్తున ఒక ముఠానే తయారైందని నన్ను చెప్పాలి. ముఖ్యంగా మదనపల్లెలో ఒక పురుషుడు మహిళా వేషధారణతో కూడా ఆ ప్రాంత ప్రజలనంతా కూడా బురిడి కొట్టిస్తున్న ఘటన ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మదనపల్లె పట్టణంలో వెలిసిన కొంతమందిని కాకుండానే పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలను కూడా ఎవరైతే ఇతను మాయమాటలు చెప్పి మోసం చేశాడో అతని మీద కొంతమంది ఇప్పటికే ఎమ్మెల్యేని కలిసి ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి. ముఖ్యంగా మదనపల్లెలో ఈ మహిళా వేషధారణలో ఉన్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు గుట్టురట్టు చేశారని నన్ను చెప్పాలి. మాయల మరాఠీ ముఠాతో పేరుతో కూడా అమాయకులను టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ కేటుగాళ్లు డబ్బులు వసూలు చేశారు భారీ మొత్తంలో అనే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మహిళా పేర్లతో కూడా మగాళ్లను ఆకర్షించి వారి దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి వాళ్ళ ఇంటిలోనే మీ ఇంటిలో గుప్త నిధులు ఉన్నాయి, అలాగే మీ ఇంటిలో ప్రేతాత్మ పిశాచులు ఉన్నాయి, వాటన్నిటిని తరిమితే మీకు మంచి జరుగుతుంది అనే వారి అందరినీ కూడా నమ్మబలికి ఆ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వడము, లేకపోతే ఆ ప్రాంతంలో వారి ఇంటిలోనే పూజలు చేయడము, ఇలాంటి కార్యక్రమాలంతా చేసి వారిని వశపరుచుకొని వారి దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శాంతి పూజల పేరుతో కూడా ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని కూడా తెలుస్తుంది. ఈ ముఠాకు సంబంధించి కొంతమంది ముఠా సభ్యులుగా ఏర్పడి మదనపల్లె పరిసర ప్రాంతాలే కాకుండా వేరే ఇతర ప్రాంతాల ప్రజలను కూడా మోసం చేశారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసి ఆయనకు ఈ గోడును వినిపించుకుంటే వెంటనే ఆయన పోలీసులకు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేసి ఇలాంటి ముఠాకు సంబంధించిన ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. బాధితులు ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా ధైర్యంగా ముందుకొచ్చి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాలంటూ కూడా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇలాంటి ముఠాకు సంబంధించి ఎవరైతే నాయుడు ఉన్నాడో ఆయన
ఇలాంటి కార్యక్రమాలు అంటే ఆడవేషం వేసుకొని ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నాడనే పూర్తి స్థాయిలో పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడెక్కడ ఇలాంటి ఘటనలు జరిగాయి, అసలు ఎప్పటి నుంచి ఇతను ఈ విధంగా చేస్తున్నాడు, శాంతి పూజలు కావచ్చు, లేకపోతే ఏదైతే అక్కడున్న చేతబడులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపించిన నేపథ్యంలోనే బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కూడా కలిసి అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా ఎమ్మెల్యేకు చెప్పిన పరిస్థితి. దాంతో ఎమ్మెల్యే స్పందించి అక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలని కూడా పోలీసులకు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ మోహన్ కృష్ణ నాయుడు అనేసి అలియాస్ మధుశ్రీ హనీ అనే పేరుతో కూడా మహిళా వేషధారణలో కూడా అక్కడున్న ప్రజలనంతా కూడా అతను మోసం చేస్తూ కూడా ఆ డబ్బులు అధిక మొత్తంలో వారి దగ్గర నుంచి వసూలు చేశారనే కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతను మహిళా వేషధారణలో కనిపిస్తూ కూడా పరిచయాలు పెంచుకొని ఎవరినైతే అంటే లోబర్చుకోవాలనుకుంటారో వారిని అందరినీ కూడా ముఠా సభ్యుల సహకారంతో కొందరి ఇళ్లలోకి వెళ్ళి అక్కడ మీ ఇంట్లో క్షుద్ర పూజలు చేయొచ్చు, లేకపోతే అక్కడ గుప్త నిధులు ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్లో ప్రేతాత్మలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయని నేను వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వారిని లోబర్చుకొని అటు తర్వాత వారి దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యంలో వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎవరైతే ఈ కృష్ణమనాయుడు ఉన్నాడో ఆయన పెళ్లిళ్ల పేరుతో కూడా ప్రజలను మోసం చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు ఎప్పటి నుంచి వీరు ముఠా సభ్యులుగా ఏర్పడ్డారు, ఎంతమంది ముఠా సభ్యులు ఉన్నారు, వీరందరూ ఏ ఏ ప్రాంతానికి సంబంధించిన వారు, వీరందరినీ కూడా గుర్తించే పనిలో పోలీసులు పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ ముఠాకు సంబంధించి త్వరలోనే మదనపల్లి పోలీసులు ఒక మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిసి తమ గోడును విన్నవించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ రమణ.